బైబిల్ గ్రంథంలో రాయబడిన శ్రేష్టమైన మాట ఏంటంటే, ఎలా బ్రతుకుతాడు మనిషి అనేది మనం చూస్తే విశ్వాసము ద్వారా బ్రతుకుతాడు. ఎలాగా? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన ఒక వ్యక్తి, ఈ బైబిల్ చదివిన ఒక గొప్ప వ్యక్తి ఈ ఒక్క మాట మీదే ఆధారపడి దేవునిలో ఎలా ఉండాలో అని నేర్చుకున్నాడు. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు క్రితం బైబిల్ లేని కాలంలో, బైబిలే ఎవరికి దొరకని కాలంలో ఈ బైబిల్ను మరి ఎక్కడంటే పుస్తకశాలలో, లైబ్రరీలో ఈ బైబిల్ని బంధించారు. రోమా మరి సంఘాలు ఉన్నాయి కదా, మరి ఆర్సిఎం చర్చి, క్యాథలిక్ చర్చి, వాళ్ళ ఆధీనంలో ఈ బైబిల్ ఉంది. ఈ బైబిల్ బయటకు తీసుకురాలా. ఎందుకంటే ఈ బైబిల్ని తీసుకురాకుండా వాళ్ళు దాన్ని బంధించారు. ఎవరైనా చదువుకుంటే లైబ్రరీలోకి వెళ్ళి బైబిల్ చదువుకుని వచ్చేయాలంటే. అప్పుడు ఒక వ్యక్తి ఆ బైబిల్ చదువుతుంటే తనలో ఆత్మ దేవుడు నింపాడు. ఆమె ఆత్మతో నింపబడి అతడు ఆ బైబిల్ని చదివి కొద్ది ఎన్ని సంవత్సరాలు చదివాడంటే, చదివి ఆయన బయటికి వచ్చి ఆ గ్రంథాన్ని మళ్ళా ముద్రించాలని ప్రయత్నం చేసి ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతులన్నీ గోడల మీద రాసి అందరికీ తెలిసేలాగా, అందరూ చదివేలాగా వీళ్ళను అనుకూలపరిచాడు ఆ వ్యక్తి. అయితే ఎవరో ఈ వ్యక్తి అని చాలా ప్రయత్నం చేసి ఇలాంటి వ్యక్తిని చంపేయాలని ఆనాటి క్రైస్తవ సంఘాలు, రోమన్ మరి సంఘాల వారు, పోపులు, బిషప్పులు, ప్రొటెస్టాంట్స్ వారు మరి ఆ వ్యక్తిని కనుగొన్నారు. ఎవరు ఈ వ్యక్తి? ఎవరు ఈ బైబిల్ లైబ్రరీలో ఉన్న బైబిల్ని గోడల మీద అక్కడిక్కడ రాసి పేపర్లు ముద్రించి పంచిపెడుతున్నాడని తెలుసుకుని అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. ఈలోగా ఆ వ్యక్తి అందరికీ బైబిల్ని పరిచయం చేశాడు. ఆమె గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అతడు దాంట్లో ఒక మాట ఆధారం చేసుకున్న మాట ఏంటో తెలుసా? నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడని తెలుసుకున్నాడు. విశ్వాసము ద్వారా బ్రతుకును. ఆమె ఆ మాటే తనను బలపరిచింది. ఆ మాటే మనం చూసినట్లయితే బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని కొరకు నిలబడడం ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తి ఎవరు? ఆ మాట పట్టుకుని దాన్ని ఆధారం చేసుకుని బయలుదేరి వెళ్ళిన వాడు ఎవరైనా మార్టిన్ లూథర్ అని కాదు. ఎవరండి? ఎవరు? మార్టిన్ లూథర్. ఆయన ఈ బైబిల్ బయటికి తీసుకొచ్చి అందరికీ ఆ వాక్యాన్ని పరిచయం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యము చదివిన వాళ్ళందరూ కూడా ఎలా బ్రతుకుతాడు అన్న దాన్ని ఆధారం చేసుకుని బైబిల్ చాలా స్పష్టమైన మాటను ఆయన ద్వారా ప్రపంచానికి పరిచయం చేసి నేటి దినాన్ని అందరికీ బైబిల్ వచ్చిందంటే మెయిన్ కారణం ఆ వ్యక్తే. కనుక దేవుని పిల్లలరా, కనుక నేటికి ఆయన పేరు ఇలాగా చెప్పుకోగలుగుతున్నామంటే దేవుడు ప్రియులరా ఆ యొక్క మాట అతని హృదయంలో నాటబడింది. ఈరోజు నీవు కూడా నువ్వు బ్రతకాలి, అనేక సంవత్సరాలు నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి అంటే నువ్వు అలాగన విశ్వాసంగా బ్రతకడానికి ప్రయత్నం చేయుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అలాగా ప్రియులరా నీతిమంతులుగా ఉండడానికి సిద్ధపడతారో వాళ్ళందరూ బ్రతకడమే కాదు, చనిపోయినా బ్రతికినట్టే. ఆమేన్. చనిపోయినా
నువ్వు బ్రతికున్నా మరి బ్రతికున్నట్టుగానే లోకం చెప్పుకుంటుంది. నోవాహు ఆ తరములో ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. ఆమేన్. ఆ తరములో ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. నీతిమంతుడిని బ్రతికిస్తాడు దేవుడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా ఆయన బ్రతికించగల దేవుడై ఉన్నాడు. ఆ కాలంలో తన నీతిని, తన భక్తిని దేవుడు చూసి తనను బ్రతికించడమే కాదు, తన ఇంటి వారిని బ్రతికించాడు. ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకెత్తుదామా? హల్లెలూయా. మంచి పేరు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు నమ్మాలి. ఆ నమ్మకం మీద ఆధారపడి జీవించాలి. ఒక వ్యక్తి దేవుని నమ్ముకొని, మనం ఎవరు ఇక్కడ ఇంకా పుట్టుండకపోవచ్చు ప్రియులారా, ఆ కాలంలో అతడు దేవుని మీద ఆధారపడి నమ్మకముతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ వ్యాపారాన్ని చేస్తూ వచ్చిన మొట్టమొదటి సంపాదన అంతా దేవునికి ఇచ్చాడు. ఆమె గట్టిగా స్తోత్రం చెప్తావా? చేతులు పైకి పెట్టి ఆ చిన్న వ్యాపారంలో మోకాలు వేసి, ఇదిగో ప్రభువా నీకు ఇస్తున్నానని ఇచ్చాడు. తర్వాత వచ్చే రాబడిలో దశభాగం తీశాడు. తర్వాత వచ్చే దాంట్లో ఇంకా ఇంకా ఎక్కువ బిజినెస్ పెరిగింది. దశభాగం కంటే ఎక్కువ తీస్తున్నాడు. కంపెనీ ఇంకా పెరిగిపోతుంది. పిల్లల చాలా ప్రాంతాలకి, గ్రామాలకే కాదు, సిటీలకి, దేశాలకే కాదు, అన్ని దేశాలకి తన యొక్క పిల్లల ఆ బిజినెస్ను విస్తరింపజేస్తాడు. అంటే అతని నమ్మకం దేవుని మీద ఆధారపడి ప్రారంభించిన నమ్మకం, అతడు ఆశీర్వదించబడ్డాడు. అది ఆ మొదటి ప్రారంభ వ్యాపారం ఏంటో తెలుసా? ఒక పౌడర్ కనిపెట్టాడు. ఒక పౌడర్ తయారు చేసి, ఆ పౌడర్ తయారు చేసి అందులో వచ్చిన మొదటి రాబడి దేవునికి ఇచ్చాడు. అది ఆ మొదటి ఆ పౌడరు అందరూ చాలా మొట్టమొదటిగా ఆ పళ్ళను తోముకునే పౌడర్ ఏంటంటే అది కాల్గేట్ పౌడర్. ఆమె ఇప్పుడు ప్రపంచ దేశాలలో కల్లా కంపెనీ ఏమైంది? విస్తరింపబడి, ఆయన చనిపోయాడు. కానీ చనిపోయినా సరే విశ్వాసంతో స్థాపించాడు కనుక నేటికి అది చేతుల పైకి తీసుకోవాలి. హల్లెలూయా. నీ నమ్మిక అలా ఉండాలి. నీ నమ్మిక అలా ఉండాలి. ప్రియులారా, నీ విశ్వాసం అలా ఉండాలి. మనం చనిపోయిన తర్వాత మనం తరతరాల వరకు అది అలా జీవిస్తూ ఫలింపచేసేవారుగా దేవుడు చేస్తాడు. అందుకే నీతిమంతుడుగా నీవు ఉండడానికి ప్రయత్నించాలి. నీతిమంతుడుగా నువ్వు ఉండాలి. ప్రతిదానికి తొందరపడకూడదు. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నమ్మకంతో ప్రతి అడుగు వేసినప్పుడు నువ్వు అక్కడ ఆగిపోవు, నిన్ను ముందుకి నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఉండి 62వ కీర్తన 5వ వాక్యం చదవండి. నా ప్రాణమా ఎవరిని? దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నది. చదవబడిన వాక్యంలో ప్రియులారా, ఆయన అంటే నా ప్రాణమా. ఎవరండి? మనం చెప్పుకోవాలి, నా ప్రాణమా. ప్రియులారా, ఏమంటున్నాడు? దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము. దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటే ఏం జరుగుద్ది? దేవుని నమ్ముకున్నవాడు మౌనంగా ఉంటే కుదురుతుందా? దేవుని నమ్ముకున్నాక మౌనం. లోకంలో ఒకప్పుడు ఎలా ఉన్నావో తెలీదు,
దేవుని నమ్ముకోలేనప్పుడు ఎలా ఉందో నీ నోరు, దేవుని నమ్ముకోలేనప్పుడు ఎలా ఉందో నీ ప్రవర్తన, దేవుని నమ్ముకోలేనప్పుడు ఎలా ఉందో నీ జీవితం. దేవుని నమ్ముకున్నాక మౌన స్థితిలోనికి వచ్చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నాక కూడా అలాగే ఉన్నామనుకోండి, మనకు విలువ విలువ ఉండదు. అంటాడు, నువ్వు అసలు నా సన్నిధికి రాకపోవడమే మంచిది అంటాడు. నా సన్నిధిలో ఎవరు నిన్ను ఉండమన్నాను అంటున్నాడు. కనుక ప్రియులారా, మనము మౌనము నీ ఆత్మీయ జీవితాన్ని ఎదిగింపజేస్తుంది. ఏం చేస్తుంది? నీ ఆత్మీయ జీవితాన్ని ఎదిగింపచేస్తుంది నీ మౌనం. కనుక మౌనంగా ఉండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ. ఏంటి? నిరీక్షణ కలుగుచున్నది. నిరీక్షణ అంటే అర్థం ఏంటి అమ్మా? ఎదురు చూచుట. నా పిల్లలు ఉన్నారు, వారు బయటికి వెళ్ళారు, రాత్రి 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, హాయిగా నిద్రపోయి కొరకు పెట్టి పడుకుంటామా తల్లిదండ్రులు అండి? ఆడేవద్దలే అర్ధరాత్రి వచ్చి వండిన వంట తింటాలే అని ఏమాత్రం అనుకోడు. అయ్యో నా పిల్లలు రాలేదే అని తన ప్రియులారా అల్లాడిపోతూ ఉంటాడు. అంటే ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తారు, మా పిల్లలు ఇంకా రాలేదే అని. అలాగే నీ దేవుడు కూడా నిన్ను అలాగే ప్రియులారా చూస్తున్నాడు, నా పిల్లలు అని. కనుక నువ్వే పరిస్థితిలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో నీకు ఇక్కడ తెలియదు, కానీ నా పరలోకపు తండ్రి నువ్వే స్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఈ యొక్క దినాన్ని మనం నేర్చుకోవలసింది దేవుని సన్నిధిలో ప్రభుని కనపరచుట, మనం దేవుని సన్నిధిలో స్తుతించుట, దేవుని సన్నిధిలో కనపరచుట అనేది మనం చాలా అవసరం. వాడికి ఏం కావాలమ్మా అలా నిల్చున్నాడు? ఈరోజు దేవుని సన్నిధిలో మనం గమనిద్దాం, మన మౌనం గొప్ప స్థితిలోని తీసుకెళ్తుంది. కనుక మన నిరీక్షణ గలవారముగా మనం ఉంటే తప్పగా నెరవేరుతాడు. మనకి ఏదో సమస్య ఉంది, ఇల్లు కట్టాలి, లేదా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, లేకపోతే ఏదో ఒక అప్పు ఉంది, సమస్య ఉంది. దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టి ప్రార్థన చేస్తే ఎప్పటికైనా నువ్వు ఎదురు చూస్తున్న కార్యము ప్రభు కార్యరూపం చేస్తాడు. ఆమేన్. అదే ఎదురు చూడడం. నీకున్న సమస్యను ఆయన తీర్చగలడు, నీకున్న ఇబ్బంది ఆయన సరిచేయగల దేవుడై ఉన్నాడు. కనుక నిరీక్షణ కోల్పోయింది. బైబిల్ గ్రంథంలో ఒక సహోదరి నిరీక్షణ అనే మాటే మర్చిపోయి దేవుడితో సహవాసం చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. 18 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు నిరీక్షణ అనేది ఇక మర్చిపోయింది. ఇంకా దేవునితో ఉండడం ప్రారంభించింది. ఇక నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇంతే, అయినా దేవుడు నాకు కావాలని దేవుడి సన్నిధిలోకి ఆరాధన చేస్తుంటే ఒకరోజు దేవుడు ఆమె ఉన్న మందిరము, సమాజ మందిరము దగ్గరికి ఆయనే వెళ్ళి పేరు చెప్పి, అమ్మా లేచి నిలబడమంటే ఏం నిలబడుతుంది? నిలబడే ఆమెకి ఏమైనా ప్రియులరా అవకాశం ఉందా? లేదు. ప్రియులరా నిలబడే అవకాశం లేదు. నడుము వంగిపోయి ఉన్నది. ప్రభువుకి తెలియదా? వాళ్ళందరూ అలా చూస్తున్నారు. ఆమె నిలబడదయ్యా, ఆమె నిలబడదు. తెలుసు ఎవరికి? నా ప్రభు వారికి తెలుసు. అమ్మా లేచి నిలబడమ్మా. వీళ్ళందరూ చూస్తున్నారు. ఆమె నిలబడదండి. ఈరోజు వచ్చావు నువ్వు, అయ్యా ఈ సమాజ మందిరానికి ఈరోజు వచ్చావు, ఏదో నీకు తెలిసిన 4 మాటలు చెప్పి వెళ్ళిపో అన్నట్టుగా ప్రజలందరూ చూస్తున్నారు. ఆ సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభు దేవాలయంలో చెప్తున్న మాటలు అందరూ విన్నారు, అందరూ ఉన్నారు. ఏదో 4 మాటలు మంచి మాటలు చెప్పువయ్యా. ఆవిడికి నడువంగిపోయి ఉందామే.
ఆమె నిలబడలేని స్థితిలో ఉంది అన్నట్టుగా అలా చూస్తుంటే వీళ్ళందరూ అట్లాగా నిర్ఘంతపోయినప్పుడు దేవుడు వచ్చినాడు, అమ్మా 18 సంవత్సరాల నుండి అపవిత్రాత్మ నిన్ను పట్టి పీడిస్తుంది, ఇప్పుడే అది నీలోకి వెళ్ళిపోయింది, లేచి నిలబడమంటే అప్పుడు ఆమె టకటకమంట గడగలాడుతూ లేచి నిలబడింది. హల్లెలూయా. ఆమె స్వస్థత పొందింది. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆమెకి నిరీక్షణ అంటే ఇక నాకు స్వస్థత కలుగుతాదని రావట్లేదు అంటే ఎలా వస్తుంది ఆ మందిరానికి? నాకు ఇంకా ఏదో దేవుడు చేస్తా, 18 సంవత్సరాల నుండి నడువంగిపోయిన ఇంకా ఆ ఆలోచనే లేదు ఆమెకు. దేవుడితో మాత్రం సహవాసం చేస్తాను, నమ్మకం కోల్పోలేదు. దేవుడు నాకు కావాలని నమ్మకంతో వెళ్తుంది. నా గూను, నా నడువంగిపోయిన గూడుతనాన్ని తొలగిస్తానని రావట్లేదు ఆమె. ప్రభు కావాలని వచ్చింది. ప్రభు తన గూనెను సరిచేశాడు. ఆమేన్. హల్లెలూయా. అద్భుతం చేశాడు. నిరీక్షణకు ఆధారమయ్యాడు. ఆమేన్. నిరీక్షణకు ఆధారము ఉంది. నిరీక్షణకు ఆధారం ఉంది. ఎవరు ఆ నిరీక్షణకు ఆధారం అంటే మన నజరేయుడైన యేసయ్య మన నిరీక్షణకు ఆధారం. ఆమెకి విడుదల కలిగించాడు. ఈరోజు వాక్యం అదే చెప్తుంది. ఆయన నమ్ముకో, మౌనంగా ఉండు. 18 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు చేసి ఉంటుంది, 10 సంవత్సరాలు చేసి ఉంటుంది. నా గూను తొలగించు, నా గూనె తొలగించు, నా నడువంగిపోయిన స్థితి సరిచేయి అని 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 మానేసి ఉంటుంది ఆమె. ఇంకా అధ్వానం అదే ప్రార్థన చేస్తే పక్కలు ఏమంటారు? ఇంకా నీకు ఎత్తేనమ్మా, ఇంకా ఇన్సార్లు ప్రార్థన చేద్దాం అంటారు. నీకు ఆమె మానేసి, కానీ దేవుని సన్నిధి మానలేదు, ప్రభుత్వ సహవాసం మానలేదు. శరీరం బలహీనమైన దేవుని విడిచిపెట్టలేదు. శరీరంలో లోపమున్నా దేవునికి దూరం అవ్వలేదు. పిల్లలు మనమైతే చిన్న చిన్న సమస్యలకు దూరం అయిపోతూ ఉంటాం. ఈమె సమస్య పట్టి పీడించిన ఇంట్లో వాళ్ళందరినీ బతికితే అన్న దేవుడితో మాత్రము ఆమె సహవాసం మానలేదు కనుక దేవుడే ఆమె దగ్గరికి వచ్చారు. ఆమె అంటే ఇప్పుడు దేవుడు ఎవరి దగ్గరికి వచ్చారు? ఆమె ఉన్న సమాజ మందిరం దగ్గరికి వచ్చారు. ఈరోజు దేవుడు నీ దగ్గరికి రావడానికి నీలో ఆయన ఏం చూస్తున్నాడంటే, పిల్లలా నీ నమ్మిక ఎలా ఉంది, నీ విశ్వాసం ఎలా ఉంది, నీ నీతి ఎలా ఉంది. పిల్లలా పరిశుద్ధ గ్రంథంలో ఉండి సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన యెడల ముందుకు నీవు మంచి గతి కలుగును. నీ ఆశ ఏమోదు, భంగము కానేరదు. ప్రియులరా, చదువుకున్న వాక్యంలో నీ ఆత్మకు జ్ఞానము అడ్డుదని తెలుసుకొనుము. నువ్వేం తెలుసుకోవాలి అంటే, నువ్వెవరు నమ్ముకోవాలంటే, నీ నీతిని మీద ఆధారపడి నువ్వు ఉంటే నీ ఆత్మ నిన్ను బలపరుస్తుంది. నీ ఆత్మకు ఏమై ఉన్నది? జ్ఞానము. నీ ఆత్మకు జ్ఞానము అడ్డుదని తెలుసుకొనుము. ఏది నీ ఆత్మకు జ్ఞానం? పైన చెప్తున్నాడు కదా, ఏమని? నా కుమారుడా, తేనె త్రాగము, అది రుచి కలది కదా, తేనె పట్టు తినము, అది నీ నాలుకకు తీపే కదా. తేనె రుచిగా ఉంటుంది. ఆయన వాక్యము కూడా తేనె కంటే మధురం. ఆయన వాక్యం తేనె కంటే మధురం. ఇంకా అన్నాడు, చుంటే తేనె దారుల కంటే మధురం. ఆమె అందుకంటాడు, నీ వాక్యము ద్వారా నేను బ్రతుకుతున్నాను.
నీ వాక్యము ద్వారా నేను బలపడుతున్నాను. 10 మందిని యేసుప్రభు అంటాడు, 10 మంది ఉన్నారు, అందులో 5 మాత్రమే ఆ దేని అనుభవం ఉంది, 5 ఆత్మ అనుభవం ఉంది. మిగతా 5 ఆ దేని అనుభవం కానీ ఆత్మ అనుభవం కానీ లేని స్థితిలో ఎదుగుతున్నారు. వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఆత్మశక్తిని కోల్పోయారు. సమయం వచ్చినప్పుడు వారి దివిటీలు వెలగలేదు. కారణం ఏంటంటే వారి జ్ఞానము సంపాదించుకోలేకపోయారు. సమాజంలోనే ఉన్నారు, సంఘంలోనే ఉన్నారు, దేవుడితోనే ఉన్నారు, అన్ని విషయాల్లో ముందుకే వస్తున్నారు. కానీ వాళ్ళు నీతిమంతులుగా ఉండలేకపోయారు. వాళ్ళు దేవుని మీద ప్రతి విషయాన్ని నమ్మకం లేకుండా జీవిస్తున్నారు. వాళ్ళు పిల్లరా జ్ఞానం లేకుండా జీవించారు కనుక వాళ్ళ నీతి వారిని రక్షించలేకపోయింది. దేవునితో ఉంటూ దేవుని యొక్క అనుభవంలో నడుస్తూ ప్రతి విషయంలో మౌనంగా ఉంటూ ఆత్మ చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉన్నవారు దివిటులు వెలగబడుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ దివిటులు వెలుగుతూ ఉన్నాయి కనుక దివిటీలు ఆరిపోవడానికి కారణం ఏమిటంటే ఆత్మకు మించిన జ్ఞానము లేకపోవడం వల్ల. కనుక మన దివిటీలు ఆరిపోకూడదని దేవుడు అంటాడు. తేనె అంటే వాక్యాన్ని తిను, వాక్యాన్ని రుచి చూడు, అది నిన్ను ఆత్మ జ్ఞానంలోకి తీసుకెళ్తుంది. ఆమె అందుకే బైబిల్ పూర్తి చేయండి అంటారు. ఏంటి? బైబిల్ని పూర్తి చేయండి అంటారు. లేదా రోజు లేచి ఒక అధ్యాయం అంతా చదవాలి. పుస్తకాలు చదువుతారు, వాక్యం కూడా చదవాలి. పిల్లలు అలా చదవగలిగితే ఆ వాక్యం అనే తేనె నీ ఆత్మకు జ్ఞానాన్ని కలుగు చేస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కదట, అది నీ ఆశను ఏం చేస్తుంది? నెరవేరుస్తుంది. నీ ఆశ ఏంటుందో అది నెరవేరుస్తుంది. భంగం కానేరనేమదు. మనకి ఎన్నో ఆశలు ఉంటాయి కానీ అది ఏది జరగదు. కానీ నా దేవుడు అంటాడు, ఆత్మకు జ్ఞానము నేర్పము. అది రావాలి అంటే తేనె నువ్వు తినాలి. ఏమిటి ఆ తేనె అంటే? వాక్యం అనే తేనె. ఆమేన్, హల్లెలూయా. అది కలిగి ఉన్నప్పుడు నువ్వు దానిలో బలపడతావు. ఈ యొక్క దినాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని పిల్లలరా, ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు బ్రతకాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతకు. అదే వాక్యం. ఈరోజు 2026 సంవత్సరం నెల గడిచిపోయింది. ఈ రోజు నుండి మళ్ళా ఎన్నో నెలలో ప్రవేశించావు? 2వ నెలలో ప్రవేశించావు. దేవుడు అంటున్నాడు, ఆయన తేనెను నువ్వు తిను, ఆత్మ జ్ఞానాన్ని పొందించుకో. నీ ఆశ భంగం ఏమవుదు? కానేరదు. నీ ఆశకు ఒక ఆశ ఉంటుంది, నీకు హృదయంలో ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ ఎప్పుడు కూడా నిష్ప్రయోజనం కాదు, భంగపరచదు. నీ భర్త విడిచిపెట్టినా, నీ పిల్లలు నేను సియన్నా, నువ్వు మళ్ళా పనికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావని, నీ బ్రతికింతే అని అనుకున్నా, మౌనంగా ఉంటూ ప్రభు దగ్గర కనిపెట్టు, నీకు మంచి రోజు రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ భర్త నిన్ను తిట్టినా, నీ పిల్లలు అసహించుకున్నా, స్కూల్లో నువ్వు ఎందుకు పనికి రాకుండా ముందుకి చదవలేకపోయిన పరిస్థితులు ఉన్నా, దేవుడు నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆయన సన్నిధిలో నువ్వు మౌనంగా ఉంటే. ఆమేన్. నువ్వు ఆయన పని చేస్తే, ఆయన మార్గంలో మనం వెళితే, ఆయన సన్నిధిలో మనము మరి యథార్థవంతులుగా ఉంటే దేవుడు దీవిస్తాడు. ఈరోజు నాకు చాలా ఆనందం కలిగింది. ప్రతిరోజు వస్తాను, ఈ సత్యానికి అలా చూస్తాను. అది నేను ఒక్కడిని చేసే పని కాదు. పెయింటింగ్ వేస్తారు, అన్నీ అక్కడ కత్తరిగా ఉన్నాయి. చాలా రోజు బిడ్డలు చూస్తూ ఉన్నాం. అందులో పెయింట్ ఉంది, ఏం చేయాలి? పిల్లలు కూడా వారిని కూడా అలసిపోయారు. ఏం చేయాలి?
అందరూ రావాలంటే రాలేని పరిస్థితి. ఏం చేశారో ఎవరు చేశారో తెలియదు, కానీ ఎంతమంది చేశారో తెలియదు, కానీ ఇప్పుడు ఆ వెనకాలకి వెళ్తే నా ఆత్మ ఆనందించింది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అర్థములా చేసేసారు. ఎలా ఉంది వెనకాలంటే అర్థంలో చెప్తే మన మొక్క ఎలా కనపడితే ఆమె చెప్పకూడదు. ఎవరైతే దేవుడు దీవించుగా. మరి ప్రియులరా, అర్థంలో మనం మొహం పెట్టుకుని చూస్తే మన మనసులు ఎక్కడైనా ఉన్నాయో తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మందిరం కూడా, మన మందిరాన్ని మనం శుభ్రం చేసుకుంటే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా, చాలా నీట్గా ఉంది. ఉన్న పెయింటింగ్ అంతా కాస్త అమ్మోని చక్కగా పైన బామేశారు. గిన్నెలు అన్నీ అనుకుని వారి మనసులో అనుకుని ప్రార్థన చేసుకునేవారు. ప్రభా, మరి ఆ గిన్నెలు అవన్నీ అలా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఏది ఏంటి దానికి చక్కగా పేర్చి చక్కగా ఉన్నాయి. చాలా బాగుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, దేవుని పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడు. ఎవరో వచ్చి చేస్తారని మనం చూసుకోకుండా, ప్రియులారా, ఎవరుంటే వారి చేత మనం సహకరించుకుని పని చేసినప్పుడు దేవుడు అంటాడు, నేను నీ ఆశ నేను ఇప్పుడు భంగం కానివ్వను. నీకు ఆశ అంటూ ఏదైనా ఉంటే అది నేను నెరవేరుస్తాను అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట చెప్పి మనం ముగించుకున్నాం. యోవేలు గ్రంథము ప్రియులారా 2వ అధ్యాయం. ఎక్కువ సమయం కాదు, ప్రభు వల్ల ఆరాధన ఉంది కనుక యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. 753 పేజీ. 28వ వచనం, 2వ అధ్యాయం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలి వాళ్ళు కలలు పొందురు. మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును. హల్లెలూయా. ఆ దినములలో మీరు చూడండి, అన్ని విషయాలు మనం విన్నాం. ఆత్మ కుమ్మరింపు, దర్శనములు, కళలు అనేది అన్నీ విన్నాం. కానీ ఇక్కడ అంటాడు, మీ పనివారు పనికత్తుల మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇక దేవుడు ఆల్మోస్ట్ అందరినీ ఆత్మతో నింపాలని కోరుకుంటున్నాడు. నీ కులము కాదు, అక్కడ నీ పరిస్థితి కాదు, పనివారికి కూడా ఆత్మనిస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు. ఒక జాతిని, ఒక కులానికి కాదు. ఆయన యేసు ప్రభు కలువరి శిలువలో ఎక్కి ఆ యూదులకు ఒక ప్రియుల మర్మంగా ఈ నేటికి ఉందంటే కారణం, ప్రపంచ ప్రజలందరికీ ఆత్మ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మను పొంది అందరూ అనుభవించాక యూదుల్లో అనేకులు వారికి నేత్రాలు తెరవబడతాయి. ఆమేన్. అక్కడ యెరూషలేము మందిరం కట్టబడాలి. యెరూషలేము మందిరం కట్టబడాలి. అప్పుడు అందరి నేత్రాలు తెరవబడతాయి. ఆమేన్. ఇప్పుడు యెరూషలేములో మందిరం కూలిపోయింది. అక్కడ మసీదు, దేవుని స్థలంలో మసీదు ఉంది. ఇప్పుడు అది తొలగించబడాలి. వారికి ఇవ్వబడిన స్థలంలో వారు కట్టుకోవాలి. ఇక్కడ దేవుడు ఉండవలసిన స్థలంలో దేవుడు కట్టబడాలి. ఇక్కడ రెండు పనులు జరగాలంటే ఇప్పట్లో జరిగే పనిగా లేదు. చాలా గొడవలుగా ఉన్నాయి. కానీ దేవుని మాట ఏంటంటే అక్కడ మందిరం కట్టబడాలి. ఆమేన్. కాబట్టి అంతవరకు ఇప్పుడు ఆయన ప్రవచనం ఏంటంటే పనివారి మీద, పనికత్తుల మీద, అందరి మీద ఆయన ఆత్మను కుమ్మరించాలి. ఆయన ఆత్మను కుమ్మరించాలని చూస్తున్నాడు. ఇంకా తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు కలువరి దినాలు తెలియచేయాలని కోరుకుంటున్నాడు. అందరూ వాక్యం వినాలి, అందరూ వాక్యంలో ఎదగాలి, అందరూ మనోనేత్రాలు తెరవబడాలి, అందరూ జ్ఞానవంతులు అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, దేవుని ప్రణాళిక మరి రాబోతున్నది, దేవుని ఉద్దేశం జరగబోతున్నది. కనుక ఇప్పుడైనా మనం అందరం కూడా జ్ఞానులుగా ఉండాలి తప్ప అజ్ఞానులుగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా ప్రభుని కనపరచాలి. అటువంటి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించుగాక. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతున్నమాట. నీవు ప్రియుల నీతిమంతుడుగా ఉంటే నువ్వు బ్రతుకుతావు.
వీళ్ళ ధనాన్ని బట్టి కాదు, అందాన్ని బట్టి కాదు, కులాన్ని బట్టి కాదు, కానీ ప్రభు చెప్పేది ప్రియులారా ఆయన వాక్యము ద్వారా ఆ తేనెను నువ్వు త్రాగుము అంటున్నాడు. ఆ తేనెను తినము, ఆత్మజ్ఞానము పొందుకో. వాక్యం అనే తేనె. అందుకే సుప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చిన మాట వలన బ్రతుకుతాడు. ఆమె ప్రతి ఆదివారం ఎందుకు రావాలి? ప్రతి కుటుంబం ఎందుకు రావాలి? ప్రతి ఇంటిలో ప్రార్థన ఎందుకు జరగాలి? ఎందుకు వెళ్ళాలండి? వాక్యం ఏ పూట ఏ రోజు ఎవరు నిలబడినా ఏం చెప్పినా ఎన్ని మాటలైనా వాక్యము ఆయనది కనుక ఆ వాక్యం వింటే మనం బ్రతుకుతాం. ఆ వాక్యం వింటే మనం బలపడతాం. అదే ఒక మంచి సమర్పణతో మనమందరం ముందుకు వెళుదాం కాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ నెలలో ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? విశ్వాసం. నువ్వు నీతిమంతురాలిగా ఉండు, నువ్వు బ్రతుకుతావు, అనేకులు బ్రతికిస్తావు. మార్టిన్ లూథరన్ గారు నీతిమంతుడిగా ఉన్నాడు, అనేకులు బ్రతికించారు. పిల్లలు అనేకులు వాక్యాన్ని నమ్మారు, అనేకులకు సాక్షిగా నేటి వరకు ఉన్నారు. నీవు కూడా ఉండాలని నా ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఇజ్రాయెల్ మనబడిన పటాలకులు ఎవరున్నారు? కొర్నేలు ఉన్నాడు. కొర్నేలు అన్యుడు, అతనికి కూడా ఆత్మ ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. అతనికి దేవుని ఆత్మనిచ్చాడు. దైవజనుడు పిలిపించుకొని ఇంటికి, ఆ దైవజనుడు వచ్చాక పిలిపించుకున్నాక అతడు దేవుని ఆత్మను పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సరసాల నాయకుడు, ఒక మిలిటరీ, ఒక పోలీస్ స్టేషన్లో జాబ్ చేస్తున్న వాడికి పౌలు శీలలు వారు చెరసాలలో బందీలై ఉన్నారు. వారి చేతులు కాళ్ళు చక్కెరతో బిగించారు. అయితే ఆ రాత్రంతా వాళ్ళు ప్రియులరా ఊరికనే ఉండలేదు. వారు దేవుని ఆత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. వారు నీతిమంతులుగా ఉన్నారు. హల్లెలూయా. వారి లోకమా వాళ్ళని చాలా శోధించింది, అయినా వాళ్ళు దేవుని స్తుతించారు. ఆ యొక్క జైల్లో ఆ యొక్క ఖైదీలుగా ఉన్నవారు దేవుని మైపరిచి పాటలు పాడి దేవుని స్తుతించారు కనుక ఇదిగో అక్కడ రాత్రి వరకు వారు దేవుని స్తుతిస్తూ పాడుతుంటే అక్కడ చెరసాల పునాదులు కదిలిపోయాయి. ఆమేన్. హల్లెలూయా. 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 కదిలి వారు చక్కెలు విడిపోయాయి. ఆ చెరసాల నాయకుడు వీళ్ళు పారిపోయారేమో అనుకున్నాడు. చనిపోదాం, నేను పై అధికారులకు ఏం చెప్పాలి, నేనే వాళ్ళని పంపించేస్తానేమో అని భయంతో చనిపోవాలనుకున్న ఆ కత్తి తీసుకుని చంపుకోవాలనుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వారిని ప్రిలా ఉంచి అక్కడ మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు అనుకున్నట్లుగా మేము ఎక్కడికి పారిపోలేదు. మేము ఇక్కడే ఉన్నాం. ఇది దేవుని శక్తి, ఇదిగో అని చెప్పి మేము నీతిమంతులమే కానీ మేము పారిపోయే వాళ్ళము కాదని రుజువు చేసుకుని దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డారు. వెంటనే ఆయన అధికారి ఆశ్చర్యపోయి పిల్లలు వారి ఇంటికి తీసుకెళ్లి సువార్త ప్రకటించుకుని ఇంటి వారందరికీ కూడా ఆ యొక్క వాక్యం ద్వారా విని బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నేళ్ళకి పిల్లల ఇంటాలమైన పటాలంలో ఉన్న కొన్నేళ్ళకి దేవుని ఆత్మ చెరసాల నాయకుడి ఆత్మ వచ్చింది. ఇదిగో కుంటివాడు దేవాలయం దగ్గర, ఇదిగో అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనంలో పుట్టినది మొదలుకొని కుంటివాడు, ఈ నడవలేని వాడు, అతడు ఊహించలేని వాడుగా ఉన్నాడు. నాకు కాళ్ళు వస్తాయని తెలియదు, దేవుడు అతను కాళ్ళు ఇచ్చి దేవాలయంలోనికి నడిచేలా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? యేసయ్యకు హల్లెలూయా. 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 గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని జ్ఞానము, దేవుని ఆత్మ జ్ఞానం అది. ఈరోజు ఆ తేనె నువ్వు తాగితే, ఆ తేనెను వాక్యాన్ని నువ్వు కలిగి ఉంటే,
దేవుడు ప్రియులను నువ్వు బ్రతికేటట్టుగా చేస్తాడు. అనేకుల కొరకు నిన్ను సాక్షిగా నిలబెడతాడు. దేవుని కృప నీ మీద, నీ కుటుంబం మీద కమ్ముతుంది. ఈరోజు మనం నమ్మినట్లయితే దేవుని బిడ్డలారా, మనుషులు చనిపోయినా ఎప్పటికీ వారు సజీవమైన సాక్షులుగా ఉన్నారంటే నమ్మకములో అటువంటి గొప్ప సాక్ష్యం ఉంది. ఈరోజు నువ్వు నమ్మితే, ప్రభువుని కనపరిస్తే దేవుడు నిన్ను గొప్పగా ఉజ్జీవపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో విచారములు ఎన్నో ఉన్నాయి. సామెతల గ్రంథం ఒకసారి మళ్ళా చదువుదామా మాట? పరిశుద్ధ గ్రంథములు 24:14 వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథము నీ ఆత్మకు జ్ఞానము అర్థదని తెలుసుకుని అది నీకు దొరికిన ఎడల ముందుకు నీవు మంచి గతి కలుగును. ప్రియులారా, నీ ఆశ ఏమవుదు? భంగము కానేరదు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పు హల్లెలూయా. దేవుడి బిడ్డ, ఈరోజు మనం గమనిద్దామా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మకు జ్ఞానం అట్టదని తెలుసుకును. అది దొరికిన ఎడలా, అది దొరకాలి. ఆమె దొరకాలి. యేసు ప్రభువు అన్నాడు, ఒక స్త్రీ కంట 10 వెండి నాణ్యములు ఉన్నాయి. ఎన్ని పడిపోయాయి? అమ్మ ఎన్ని చెప్పండి? ఎన్ని? 1. 9 ఉన్నాయి కదా అనుకున్నదా? ఆ 1 గురించి ఏం చేసింది? ప్రియుల దీపము వెలిగించింది, చీపురు తెచ్చింది, ఇల్లంతా ఊడ్చింది, దొరికేంత వరకు ప్రయాసపడింది. అది దొరకగానే ఆమె సంతోషించి తన చెలికత్తులందరికీ చెప్పింది ఏమని? మాది పడిపోయినది మళ్ళా నాకు దొరికిందని ఆనందించింది. ఈరోజు దేవుడి పిల్లలారా, మనము ఇదిగో ప్రభు చెప్తున్నాడు, నీకు ఎక్కడ దొరుకుతుంది నీ సమస్య? నీ సమస్య దొరికేది, నీ సమస్య తీరేది, నీ అవసరత తీరేది అది దేవుని సన్నిధిలోని. ఆమేన్. హల్లెలూయా. అది దేవుడే చేయాలి నీకు. అది దేవుడు తప్ప మరి ఎవరు కాదని ఈరోజు ప్రభు ప్రకటిస్తున్నాడు. కనుక అందుకే ఆయన చెప్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో నిన్ను నీవే సమర్పించుకుని నీ ఆత్మకు జ్ఞానము కలిగించేది దేవుడే. ఆమేన్. నీ ఆత్మకు జ్ఞానం కలిగించేది దేవుడే. నీ ఆత్మ నలిగిపోతుంది అనేక సమస్యల వల్ల. ఎవరినో నమ్ముతున్నాను, ఎవరినో ప్రేమిస్తున్నారు, ఎవరి పిల్లలు తల్లిదండ్రులు కాకుండా, వాళ్ళ సంబంధాలు కాకుండా వీళ్ళే వెతికి వెతికి వెతుక్కుని ఆ అమ్మాయి నాకు కావాలి, ఆ అబ్బాయి నాకు కావాలని వెతుక్కుంటూ వాళ్ళ జీవితాలు ప్రారంభంలో బాగుంటాయి, కానీ తర్వాత వాళ్ళు ఎంతో బాధపడే వాళ్ళుగా ఉన్నారు. పిల్లల దేవునికి అలాంటిది ఇష్టము కాదని దేవుడు చెప్తున్నాడు. నిన్ను నీవే వెతుక్కోవద్దు. అలా వెతుక్కుని సంసోను శోధనలో పడ్డాడు. ఎవరండి? సంసోను శోధనలో పడ్డాడు. కనుక నిన్ను ఇంత చదివించి, ఇంత కష్టపడి చదివిస్తుంటే నీ నిర్ణయాలు నీవు తీసుకోకూడదని బైబిల్ చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. చేతులు ఉన్నాయి, అందరూ పైకి పెట్టండి, గట్టిగా చెప్పండి. నా కొడుకు ఎంత మంచోడో. ఆ అమ్మాయి వెనకాల ఏముందో తెలుసా? ఇల్లు ఉంది, ఆస్తి ఉంది. నా కొడుకు ఏంటనుకున్నావు? ఇల్లు లేకపోతే ఒక లేకపోతే దిక్కు మళ్ళీ ప్రేమించాడు. ఇల్లు వాకలుంటే చాలా గొప్పడు. ఇల్లు వాక లేకపోతే దేవుని పిల్లల అసలు ఆ కాన్సెప్టే తప్పు. పిల్లరా, నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. దేవునికి నువ్వు నిర్ణయం అప్పగించు. అది దేవునికి కావాలి. దేవునికి కావలసిన పని ఏంటో తెలుసా? నీవు దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేయి. నీకు భార్య అనేది, భర్త అనేది దేవుని నిర్ణయం. ఆమేన్. హల్లెలూయా. నీ సొంతంగా వెతుక్కోకూడదు. పరిచయం చేసి మందిరంలో నిన్ను నీవే ప్రేమించుకునే వారిగా ఉండకూడదు. ప్రియులారా, ఇదిగో నువ్వు ఇష్టపడకూడదు దేవుని మందిరంలో. దేవుడు అది నీకు ఇష్టమైనది కాదని చెప్తున్నాడు. అలాంటి పని నువ్వు చేస్తే నీ ప్రయాసం అంతా వ్యర్థమే అంటున్నాడు. కనుక నీ నిర్ణయాలు అలా చేసుకోకూడదు. మందిరాల్లో ఒకరికొకరు ప్రేమించుకునే వారిగా ఉండకూడదు.
ఒకరినొకరు మరి ప్రియుల ప్రేమగా ఉండకూడదు, అది దైవికమైన ప్రేమగా ఉండాలి. కనుక దేవుడు చెప్తున్నాడు, నీ ఆత్మను భంగం చేసుకోవద్దు, నీ ఆత్మను పాడు చేసుకోవద్దు, నీ పరిచర్యను పాడు చేసుకోవద్దు, నీ సమర్పణ పాడు చేసుకోవద్దు, నీ మనస్సు వేరొకరికి కేంద్రీకృతం కాకుండా దేవుడు ఇప్పుడే చెప్తున్నాడు, నీతిమంతుడుగా నిలబడు. దేవుడు చక్కటి భార్యని ఇస్తాడు, ఆమె చక్కటి భర్త నీకు ఇస్తాడు, ఆమె. నీ సొంతంగా చూసుకుంటే నలిగిపోతావు, కష్టపడతావు, నష్టపోతావు. దేవుడు నీ ప్రార్థన వినడు, నీకు మంచి భవిష్యత్తు ఎవడు, నీ కష్టాల్లో ఆయన చూడడు. ప్రభువా ఇదిగో పెళ్లి చేసావు, వివాహం చేసి ఏంటి నా బ్రతుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నానంటే నీ ప్రార్థనలకి ఇచ్చి నీ మార్గాలన్నీ సరి చేస్తాడు, ఆమె. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నా కుర్రోళ్ళు, నా యూత్ వాళ్ళు నన్ను తిట్టుకున్నా సరే స్తోత్రం, నా పిల్లలు నన్ను ఏమన్నా పర్వాలేదు, కానీ దేవుడు అంటాడు నీ ఆత్మ భంగము కాకూడదు, నీ ఆత్మ నలిగిపోకూడదు. సంసోను నలిగిపోయాడు, దేవుడు అభిషేకం కలిగిన వాడే నలిగిపోయాడు, దేవుడి చిత్తంలో ఉన్నవాడే నలిగిపోయాడు. నువ్వు అలా ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఏ షేపులో కనబడాలి, ఎలా కనబడాలి? ఏ షేపులో కనబడితే ఏ షేపు దేవుడు ఏం చేశాడు? ఎంత స్థితి అండి, రాజు స్థితిలో ఇచ్చాడు. ఈ రోజు దేవుడి సన్నిధిలో అలాంటి బిడ్డలుగా ఉందురుగాక. దేవుడి సన్నిధిలో వచ్చి నీ మొబైల్లో నుండి వేరొకరికి మెసేజ్ వెళ్ళకూడదు. స్తోత్రం. మనోళ్ళు కాదులేండి, ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇలాగే కూర్చుంటాక టక్ 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 అంటే వెళ్ళిపోతాయి మెసేజ్లు. అలాంటి మెసేజ్లు వెళ్ళి అంటే దేవుడు నిన్ను ఊరుకోవడం. దేవుడి సన్నిధిలో పప్పి ఆడుతున్నావా? అక్కడ బయట ఉన్న వాళ్ళు ఎవరు ఆడరు కానీ చెప్తున్నారు దేవుడి సన్నిధిలో మనమందరం ఒక క్రమ పద్ధతిలో ఉండాలి, ఆమె. హల్లెలూయా. నువ్వు అది మానకపోతే ఇంటికని వెళ్ళి ఆడుకో. ఇక్కడ కూడా నువ్వు అది ఆడుకున్నావు, దేవుడు అంటాడు ఊరు పనికి మానవుడా, చెడ్డదాసుడా అంటాడు. ఏమంటాడు? చెడ్డదాసుడా. ఆ మాట మనం అనిపించుకోవాలా? ప్రియులారా, నువ్వు ఇంటికాడ ఆడుకో, ఇక్కడ ఆడుకోకు. నీ మొబైల్లో బైబుల్ అసలు చూడకు. స్తోత్ర. బైబుల్ కొనుక్కో. మందిరానికి వచ్చాక మొబైల్లో ఉంది వాక్యం చూడకు. నువ్వు బస్సులో మొబైల్లో బైబుల్ చూడు, ట్రైన్లో మరి మొబైల్లో వాక్యం చూసుకో. నీకు అక్కడ బైబిల్ వీడియో ఉండదు కనుక దేవుడి సన్నిధిలో మొబైల్ ఫోన్లో నీ బైబిల్ చూడకూడదు. నువ్వు సోమరోడు. ఎవరు అమ్మ? ఎవరు సోమరోళ్ళు? ఎవరంటే బైబిల్ కూడా సోమరోళ్ళు. నువ్వు సోమరి. నువ్వు వెళ్ళి క్షేమల యొద్దకు వెళ్ళి జ్ఞానము సంపాదించుకో, ఆమె. ఎక్కడికి వెళ్ళి? సోమరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? క్షేమలకి. అవి బలము లేని జీవులు, కానీ వర్షాకాలం వస్తుందని అవి ముందే సిద్ధపడతాయంట, ఆమె. వేసవికాలం వస్తుందని ముందే తెలిసిపోద్దట. శీతాకాలం వస్తుందని ముందే తెలుసుకుని జాగ్రత్త పడతాయంట. మనము కూడా దేవుని మందిరంలో ఉన్నామని జాగ్రత్తగా పడకపోతే నిన్నేమంటాడు ఆయన? సోమరి, సోమరిపోతి. సోమరిపోతులు సామెతల గ్రంథం అంటాడు ఏమవుతుందో తెలుసా? వాళ్ళు ఎదిగి పెద్దవాళ్ళు అయ్యాక చిప్పురు గుడ్డలు కట్టుకుంటారట. ఏంటి? నేనంటాం కాదు, ఏమంటుంది? బైబుల్లో అంటుంది. ఏమంటుంది? చిప్పురు గుడ్డలు అంటే సరైన బట్టలు ఉండవు, సరైన జీవితం ఉండదు, సరైన జీతం ఉండదు, సరైన ఉద్యోగం రాదు, సరైన సంపద ఉండదు, ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు ఉండదు, ఇంట్లో పేరు ఉండదు, బయట పేరు ఉండదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండవలసిన రీతిగా నువ్వు ఉండలేదు కనుక నిన్ను సోమరు వాడు ఆ స్థితిలో ఉంటాడు. అలా ఉండడం ఇష్టమా? అది కదా నా దేవుడు నిన్ను యోసేపులాగా చూడాలనుకుంటున్నాడు, ఆమె. ఎలాగా? యవన బిడ్డల్ని ఎలా చూడాలి? యోసేపులాగా. యవన కుమార్తెను దేవుడు ఎలా చూడాలనుకున్నాడు? ఎస్తేరులాగా, ఆమె. ఎలాగా? తల్లిదండ్రులు లేకపోయినా భక్తులు ఎదిగింది, ఆమె. మనకి తల్లిదండ్రులు ఉన్నారు, ఇల్లులు కడుతున్నారు, మరి ఇంట్లో చక్కగా నీకు ప్రత్యేకంగా ఒక గది కడుతున్నారు, ఒక గది కాకుండా మంచి డబుల్ కట్ మంచి పెడుతున్నారు. ఇన్ని ఇచ్చినా సరే సోకు బాడ అన్ని దేవుడు తల్లిదండ్రులు కష్టపడి ఇచ్చి సీట్లు కట్టుకుని రాత్రి పగలు ఎంతో ప్రయాసపడుతుంటే ఆ మంచం మీద ఎక్కి పప్పిల
బతిలాడుతున్నాడు. హాయ్ బాగున్నావా, ఏం తిన్నావు, ఏం చేస్తున్నావు, మీ అమ్మ వంటగదిలో ఉందా, ఈ గదిలో ఉందా, ఇలా మెసేజ్లు ఇచ్చుకుంటున్నారు. అమ్మ నాకు తెలియదు సుమా, ఇక్కడ అంటే చెప్తున్నాను, ఇక్కడ ఎవరైనా ఉంటే మార్చుకుందరు కాక. హల్లెలూయా. మీ మొబైల్లో పాటలు కూడా అలాంటివి వస్తాయి. నువ్వు అక్కడ ఉన్నావా, నేను ఇక్కడ ఉన్నాను, అలాంటి పాటలు వస్తాయి. ఫోన్ చేస్తుంటే అయ్యే పాటలు, దేవుడి పాటలు లేవు. మళ్ళీ మనిషి ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు చూసినా దేవుడి సన్నిధిలోనే ఉంటాడు. ఈ మనిషికి ఫోన్ ఎవరే బాబు ఎక్కడున్నావురా అంటే ఆ పాట ఎలా వస్తుందో తెలుసా? రకరకాలుగా పాట వస్తుంది, సినిమా పాట. అది వినకూడని పాటలు కూడా ఉంటున్నాయి భయంకరంగా. ఆ పాట వచ్చిందంటే ఆ మనిషి ట్రాక్ తప్పాడు అనిపోతుంది. అనగానే నెల 2 నెలలకు ఆ వార్త వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, వద్దు, అలాంటి పాటలు వినబడకూడదు. పిల్లల దేవుని పాటే నీ యొక్క మొబైల్లో వినబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే మామూలు రింగ్ టోన్ పెట్టేసుకో నీకేమైనా ఇబ్బందిగా ఉంటే. లేకపోతే కాలేజీలో నేను ఎవరైనా ఒరే ఫోన్ చేస్తుంటే హల్లెలూయా గారు వస్తున్నాడు రా అని నేను ఎవరైనా అంటే మామూలు రింగ్, మామూలు రా నీ లేవా కానీ మామూలు రింగ్ రావా? సినిమా పాట లేకపోతే మామూలు రింగ్ పెట్టుకో. కాలేజీలో నిన్ను ఎవరైనా యేసుప్రభుని అన్నారు, కాలేజీలో ఉన్నా సరే దేవుని స్తుతించే కుమార్తెలు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అనుకునే వాళ్ళు దేవుని కొరకు నిలబడిన కాలేజీలో చాలా మంది ఉన్నారు. ఫ్యాక్టరీలో ఉన్నారు, ఆయా పనిలో ఉన్నారు, పనుల్లో ఉన్నారు, అన్నింటిలో ఉన్నారు. ఈరోజు నువ్వు ట్రాక్ తప్పొద్దు. ఈరోజు ప్రభు అన్న నీ ఆత్మను భంగం కానియకుండా చూసుకో. నీ ఆత్మకు జ్ఞానం కలిగించే ఆలోచన కలిగి ఉండు. దేవుని అభిషేకమును పొందుకోవాలని ఈ ఫిబ్రవరి నెల మొదటి రోజున ప్రభు చెప్తున్నాడు. ఒక నెల దాటిపోయింది, 2వ నెల ప్రవేశించావు. దేవుని నేను కోరుకున్న మాట ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుని నుండి కోరుకుంటున్న నీ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నీతిమంతుడిగా ఉండు, నమ్మకంగా ఉండు, నువ్వు బ్రతుకుతావు. ఆమేన్. నువ్వు ఎక్కడున్నా బ్రతకాలి, నువ్వు ఎక్కడున్నా దీవించబడాలి అని నా యేసే కోరుకుంటున్నాడు. అలాంటి బిడ్డలుగా మనం అంతా ఎదుగుదాం, అలాంటి వ్యక్తులుగా మనం జీవిద్దాం. దేవుడు తన మాటలు నిండారుగా దీవించుగాక. తల నుంచి మోకరించి మీ మోకాల మీద నిలబడి ఒక్కసారి చేతులు పైకెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెప్తారా? నిజంగా 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 మోకరించి ఒక్క నిమిషం మోకరిస్తావా? ఒకసారి మరి మోకాలు లేని వాళ్ళు మీరు అలాగే ఉండి ప్రార్థన చేయగలరా? 2 చేతులు జోడించండి, ఒకసారి దేవుడికి నమస్కారం పెట్టండి, ప్రార్థన చేయండి. ప్రభువా నీకు వందనాలైనా, ప్రభువా నీకు వందనాలైనా. మీరు ప్రార్థన చేయగలరా? ప్రార్థన చేయగలరా? నేను చెప్పినట్టుగా మీరు ఒక్క నిమిషం మీరు చేతులెత్తి ప్రార్థన చేయండి. ఇంకా చూస్తున్నాను మోకాళ్ళ మీద నిలబడి నీ చేతులు పైకి వెళ్తూ చేతులు జోడించు, నమస్కారం చేయేసాయి. నీ అభిషేకము నీ మీద దిగి వచ్చిన కాక, నీ అభిషేకం దిగి వచ్చిన కాక. ఆమేన్. హల్లెలూయా.